అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం గౌరీ చరణ పంకజం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాది మునిరుక్తాని శ్రూయంతాంభో మహాశయాః శ్రూయంతాంభో మహాశయాః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ ఈ కార్యక్రమంలో పురాణ రహస్యములు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం. పురాణోక్తమైన ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి నిత్య జీవితంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ అనుష్ఠింపదగినటువంటి విశేషాలు చెప్పుకుంటున్నాం. అందులో గతంలో ఆచమనం చెప్పుకున్నాం, ఇప్పుడు స్నానం గురించి చెప్పుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు స్నానం చేసి తీరాలి, అందుకు సందేహం లేదు. దేహశుద్ధి కోసము, నీ ఆరోగ్యం కోసము తప్పకుండా స్నానం చేసే తీరాలి. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు మనకి తెలియకుండానే ఎన్నో మలినాలు మనలోంచి బయటకు వస్తూ ఉంటాయి. ఆ మలినాలు ఒంటి మీద ఉండగా నువ్వు ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్ అవ్వదు, సఫలం అవ్వదు. అందుకని ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఆ శుభ్రం చేసుకునే కార్యక్రమమే స్నానము అన్నారు. స్నిహ్యతే అనేనేత స్నానం. ఒళ్ళంతా తడవపడుతుంది కనుక దీనికి స్నానము అన్నారు. ఈ ధర్మశాస్త్రంలో ఈ స్నాన ప్రకరణలో చాలా పెద్ద ప్రకరణం చెప్పబడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజు చేసే కార్యక్రమం కదా, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఆచరింపవలసిన విశేషాలు ఇవన్నీ కూడా. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఏ వర్గం వారైనా సరే. అయితే స్నానం అనేది కొన్ని శ్రౌత స్మార్తాది కర్మల్లో చేసుకునే స్నానం వేరు. మహాసంకల్పంతో స్నానం చేస్తాం. అలాగే పుణ్య దివసాల్లో, మాఘమాసంలో, కార్తీక మాసంలో, ఏకాశి మనకు పుణ్య దివసాల్లో స్నానాలు సంకల్పపూర్వకంగా చేసుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయి. అయ్యనే కోటి గుణితం అని చెబుతున్నారు. దక్షిణాయన ఉత్తరాయణాల్లో చేసే ఒక స్నానము, సంకల్పపూర్వకంగా చేసిన స్నానము కోటి రెట్ల ఫలితం ఉన్నారు. మామూలుగా ఒంటి మీద నీళ్ళు పోసి స్నానం చేయడం కాదు, అది కాకి చేస్తుంది, మరో జంతువు చేస్తుంది ఆ స్నానం, ఆవు చేస్తుంది, గేదె చేస్తుంది. కానీ మనం వాళ్ళకంటే జ్ఞానవంతులం కదా. అందుకని పుణ్య దివసాల్లో స్నానం ఖచ్చితంగా సంకల్పంతో చేసుకుని పద్ధతిలో చేసుకుంటే దానివల్ల ఫలితాలు ఉంటాయి అంటున్నారు. సరే, ఎలాగా? అసలు ఎక్కడ స్నానం చేస్తే గొప్పది? ఇంట్లోనా, కాలువలోనా, చెరువులోనా, నూతి దగ్గర, నదిలోనా, సముద్రంలోనా, ఎక్కడ చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే ఘట్టం ముందు చెప్పుకుందాం. ఉత్తమేతు నదీ స్నానం, ఉత్తమేతు నదీ స్నానం తటాకం మధ్యమం స్మృతం. నదిలో, గంగా నదిలో కానీ, గోదావరిలో కానీ, యమునలో కానీ, కృష్ణలో కానీ ఏదైనా నదిలో చేసే స్నానం 100కి 100% మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉత్తమం అన్నారు దాన్ని. దానికి 1000 రెట్లు అంటే 1000 రెట్ల ఫలితం వచ్చేస్తుంది. ఉత్తమంతో నదీ స్నానం. మరి అందరికీ నదులు సంక్రమిస్తాయా? మరి బాంబే ఉంది, ఢిల్లీ ఉంది, నది రావాలంటే మధ్యలో ఎలా వస్తుంది? అందుకని తటాకం మధ్యమం స్మృతం. ఇవాళ స్విమ్మింగ్ పూల్స్ వస్తున్నాయి, అవి తటాక స్నానాలే. దాంట్లో కూడా పవిత్రంగా స్నానం చేసే పద్ధతులు లేవు, ఆటలాడుకునే కోసం చేస్తున్నారు తప్ప ఈతలు నేర్పడం కోసం జరగడం అవుతుంది. కానీ ఈ పూర్వంలో చెరువులు ఉండేవి, ఇవాళ ఈ చెరువులు వేరు. పూర్వంలో ఒరిజినల్గా చెరువులు ఉండేవి, చెరువులు తవ్వించి నీళ్లు పెట్టించేవారు. చెరువు తవ్వడం కూడా సంతానంతో సమానం. ఆ చెరువులో నీళ్ళు ఎండిపోకుండా ఉన్నంత వరకు ఆ చెరువులో నీళ్ళు ఎంతమంది తాగుతూ ఉంటారో అంతమంది తాగుతూ ఉంటే అది మీకు పుత్రుడు లాంటిది. మీకు పుత్రుడు వల్ల ఏ ఉపయోగాలు ఉంటాయో చెరువు తవ్వించడం వల్ల, నుయ్యి తవ్వించడం వల్ల, ఉద్యానవనం ఏర్పాటు చేసిన వల్ల తప్పకుండా ఆ పుణ్యాలన్నీ వస్తాయట, ఆ మేలంతా కలుగుతుంది. కనుక సంతానం లేని వాళ్ళు నుయ్యి తవ్వించడం అది 10 మందికి ఉపయోగించాలి. నీ ఇంట్లో నువ్వు నుయ్యి తవ్వించుకోవడం కాదు,
నీ ఇంట్లో నువ్వు తవ్వించుకున్నా 10 మందికే నీళ్లు పట్టుకునే అవకాశం ఇవ్వాలి నువ్వు. అని తటాకం మధ్యమం స్మృతం కోపస్నానంతో సామాన్యం. మరి పల్లెటూరు ఉంది, కాలువ లేని పల్లెటూరులు ఉంటాయి, ఏం చేస్తాం మరి. అందుకని ప్రతి ఇంట్లో నుయ్యి ఉండేది, ఆ నూతి స్నానం చేసేవాళ్ళం, బాల్చీతో హాయిగా దడదడా నిత్యం నీళ్ళు పోసుకునేవాళ్ళం. అది సామాన్యం, అక్కడ వరకు పర్వాలేదు. మరి ఈ 3 కూడా ఈవేళ మనం చేయలేకపోతున్నాం. పల్లెటూరులో కాదు, మనం పల్లెటూరులో నుంచి ఎప్పుడో వదిలేసాం, పట్టణాలకు వచ్చాం. ఈ పట్టణాల్లో నదులు నూతులు కావాలంటే ఎలా వస్తాయి, అంతా పైపు లైన్ పైనుంచి నీళ్ళు మెత్తి జల్లుతూ ఉంటాయి. ఇది కూడా పర్వాలేదు, ఇది కూడా నూతి స్నానం లాంటిదే. ఏడు కింద నుయ్య చేయడం లేదు, పై నుంచి నూతిలో నీళ్ళు మీద పడుతున్నాయి. మనకి ట్యాంక్ ఉంది కదా, అది నూతి లేదు అనుకుందాం. కనుక అది కూడా సామాన్యం, పర్వాలేదు. అయితే మనం ఆ కుళాయిలో నీళ్ళు బాల్చీలో పట్టుకు స్నానం చేస్తున్నాం, అది చేయొచ్చా అంటోంది. భాండ స్నానం వృధా భవేత్ ముధా భవేత్. ఇంట్లో నీళ్లు పట్టుకుని స్నానం చేయడం అనేది సరైన స్నానం కాదుట. అంటే వృధా భవేత్, నీ ఒళ్ళు తాడవదని, నీ ఒళ్ళు శుభ్రపడదనే కాదు. మన హిందూ సంప్రదాయం, మన భారతీయ సంప్రదాయం ఏం చెబుతోందంటే, ఒక పనికి 2 పనులు చెబుతోందండి. నువ్వు చేసే చిన్న పని వల్ల 2 ఉపయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ ఇహలోకంలో కాకుండా పారలౌకిక సౌఖ్యం కూడా కలిగి ఇలాంటి పద్ధతులు చెప్పారు మన వాళ్ళు. కనుక ఇహలోక సౌఖ్యం పర్వాలేదు, భాండ స్నానం అంటే పాత్రలో స్నానం, బకెట్లోనో బిందులోనో నీళ్ళు ముంచుకు స్నానం చేయడం. కానీ పారలౌకిక సౌఖ్యం కూడా కలగాలి అంటే తప్పకుండా ఈ భాండల్లో కనీసం ఒక గంగా ఉదక ఒక చుక్కైనా వేసుకోవాలి, లేదా ఆవు పాలు ఒక చుక్కైనా వేసుకుని స్నానం చేస్తే మంచిది అన్నారు. లేకపోతే భాండ స్నానం ముధా భవేత్ అన్నారు. అసలు స్నానాలు ఎందుకంటే ఒక్కో దేశంలో స్నానాలు చేయరు, ఆ చలి కొనక్కనిసిపోతూ ఉంటారు. నీళ్ళే దొరకని చోట్ల కొన్ని ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తారు, మనం కనుక వాళ్ళకి ఆ ప్రదేశంలో నీళ్ళు దొరకకుండా అలా చేస్తారు. మనకు నీళ్లు దొరికి కూడా స్నానాలు చేయడం మానేస్తే ఎంత పాపమో చెబుతాం శాస్త్రం. ఇది కూడా ఆచారకాండలదే, ధర్మశాస్త్రంలో ఆచారకాండలది. ఏమంటున్నాడు, సప్తాహం ప్రాతః నస్నాయాత్ ద్విజః శూద్రత్వం ఆప్నుయాత్. ఎవడైతే 7 రోజులు వరుసకు స్నానం చేయడో వాడు ఉన్నత కులంలో పుట్టినవాడైనా నీచ కులంలో పుట్టినవాడు అవుతాడండి. అంటే ఉన్నత సంస్కారాలు కోల్పోయినవాడు అవుతాడు. చూసారా, మనం ఉన్నతమైన సంస్కారాలు పొంది ఉండాలి ఎవరైనా సరే. కులభేదం దూరంగా ఉంచండి. ఎన్ని వర్గాల వాళ్ళైనా శాస్త్రీయమైన పనులు చేస్తే వాళ్ళు ఉన్నతమైన సంస్కారాలు కలిగినట్టు లెక్క. పరిశుద్ధమైన వస్త్రాలు ధరించడం, చక్కగా స్నానం చేయడం, శుభ్రంగా ఉండడం. మనకి కరోనా చెప్పింది ఎంత శుభ్రంగా ఉండాలో. కనుక అవి చేయకపోతే అశుభ్రత పాటించడం వల్ల మనకి అనారోగ్యం, ఇహలోకం పరలోకం కూడా అనారోగ్యాలు పాలవుతాం. 7 సప్తాహం ప్రాతః నస్నాయాత్. మరి అమెరికా వెళుతున్నామండి, ఇవాళ పొద్దున స్నానం చేసి 11 లేదా రాత్రి ఎక్కుతున్నాం. ఆ మన్నాడు పొద్దున స్నానం ఏం చేస్తున్నాం, స్నానం చేయకుండానే కాఫీలు తాగవలసి వస్తుంది. వాడు ఇచ్చిన కాఫీ బిస్కెట్లు పుడితే తినవలసి వస్తుంది. మరి ఎలాగా స్నానం చేయకుండా తినకూడదన్నారే. ఒకరోజు స్నానం చేయలేదు, అప్పుడు స్నానం చేయకపోయినా ఒకరోజే కనుక అక్కడికి నీళ్ళు చల్లుకుని కొంచెం ఆచమనం చేసుకుని వచ్చి చేస్తే పర్వాలేదు. కొంచెం అలాంటి పుణ్యం నేను చెప్పను, కొంతవరకు పర్వాలేదు. అలా 1 రోజు 2 రోజులు. కానీ 7 రోజులు ఎవడైతే స్నానం చేయలేదో వాడు పుట్టుకే వ్యర్థం సుమా. వాడు ఉన్నత సంస్కారాలు కోల్పోయినవాడు అవుతాడు, అధమ సంస్కారాలు పొందినవాడు అవుతాడట. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి దానికోసం. అందుకని చాలామంది అమెరికా వెళ్ళొచ్చి ఇక్కడ మళ్ళీ ఏదైనా కార్యక్రమం చేసుకోవాల్సి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. ఇంకా ఒకవేళ ఎవరైనా నదికి వెళ్ళి స్నానం చేయదలుచుకుంటే ఆ సంప్రదాయం కూడా చెబుతోంది. ఈ నదికి వెళ్ళి స్నానం చేయమన్నాం కదా కార్తీక మాసం, వీళ్ళు ములిగేసి రావడం కాదు. వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మట్టి ఉండలు, 3 మట్టి ఉండలు. ఆడవాళ్ళైతే పసుపు కుంకుమ ఆ నదిలో వేయాలి. మగవాడైతే చిన్న చిన్న అక్కడి నుంచి మట్టి ఉండలు, ఇంతంత మట్టి ఉండలు వేయడం మొదలెట్టారు చాలామంది. అది ఇంకా నది ఉదకాన్ని కాలుష్యం చేసిన వాళ్ళు అవుతారు. ఇది పాపం, పుణ్యం మాట దేవుడు పాపం వస్తుంది. ఇంత రేణువు లాంటి మట్టి వేయాలంతే, చిన్న చిన్న మట్టి ఉండలు. అయితే అక్కడే ఇసుక దొరుకుతుంది, అదైనా మట్టితో సమానం, అదైనా వేయచ్చు, కొంచెం మట్టి కలుస్తుంది కనుక.
ఎందుకయ్యా అన్నారు. పిప్పలాదుడు అనే మహర్షి ఉండేవాడు. తన నాన్నగారి ఎముకలతో దేవతలు ఆయుధాలు చేయించుకున్నారు. అందుకని వాడు ఏం చేశాడు, కోపం వచ్చి ఈశ్వర తపస్సు చేశాడు. శివుడు ఏం కావాలి అంటే నేను వాడిని శిక్షించాలి దేవతల్ని అని వరం కోరుకున్నాడు. సరే వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆ పిప్పలాదుడు కృత్తిని పుట్టించాడు. కృత్తి అనే మహారాక్షని పుట్టించాడు. పెద్ద శక్తి కంటికి కనిపించదు, కానీ అన్ని పనులు చేసి పెడుతుంది. ఆ శక్తిని పుట్టించి ఇంద్రాది దేవతలందరూ పీసం అణకొట్టు మా నాన్నని ఉట్టి పుణ్యాన్ని చంపేశారు వాళ్ళు. మా నాన్నగారు ఈ వెన్నెముకని వజ్రాయుధంగా చేసుకున్నాడు ఇంద్రుడు, కనుక వాళ్ళ పని పట్టు అని పంపించాడు. కూడా ఎప్పుడైతే ఈశ్వర తపస్సుతోటి ఆ శక్తి పుట్టిందో ఆ పాట ఇంద్రాది దేవతలందరినీ శుభ్రంగా కొట్టడం మొదలెట్టింది. ఆ ఇంద్రాదులు భరించలేక ఆ శివసన్నిధికి వెళ్ళి ఆయన శరణు కోరారు. అప్పుడు ఆయన పిప్పలాదుని స్మరించి, ఆయన సరే కొట్టింది అయిపోయింది కదా, ఇంకో ఊరుకో, నీ శక్తిని ఉపసంహరించుకో, నేను నీకు వరం ఇస్తాను తీసుకుంది కానీ అన్నాడు. సరే మహానుభావి మీరు చెబితేనే వినకుండా ఉంటానా అన్నాడు. కోపం చల్లారింది, వాళ్ళకి ఏడిచారు చాలు. అప్పుడు కూర్చుంది, మరి నన్ను పుట్టించారు, నేను చచ్చినంతకాలం నాకు ఆహారం పెట్టాలి మీరు అంది. అప్పుడు ఈశ్వరుడు దానికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే నువ్వు నీటిని ఆశ్రయించుండు, నదుల్లోనూ సముద్రంలోనూ నీటిని ఆశ్రయించుండు, నేను నీటి దగ్గరికి వచ్చి ఎవరైతే స్నానం చేసే ముందు నీకు 3 మట్టెడులో లేకపోతే ఒక అరటిపండు ఏదో పండైనా సరే, అవన్నీ దొరకపోతే మన వాళ్ళు మట్టుండు అన్నారు. ఆ వాళ్ళని మట్టు తట్టలో వేసేశారు మన పుష్కరాలు చాలామంది. అది నువ్వు ఆహారంగా తీసుకుంటే, లేకపోతే నీకు వాళ్ళు వేయలేదనుకో, వాళ్ళు పుణ్యాలు ఆ కొంత భాగం నీకు వచ్చేస్తుంది అన్నాడు ఈశ్వరుడు. అందుకని మన స్నాన ఫలితం రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళం స్నానం చేసే ముందు పిప్పలాదాత్ సముత్పన్నే కుర్చే లోక భయంకరి మృత్తికాంతు మయా దత్తాం ఆహారార్థం ప్రకల్పయ. ఓ పిప్పలాదుల చేత సృష్టింపబడిన ఓ కుర్చా, ఓ అద్భుతమైన శక్తి, ఇదిగో నీకు ఆహారంగా శివాజ్ఞ ప్రకారం నీకు ఆహారాన్ని ఇస్తున్నాను. 3 సార్లు అరటిపళ్ళు వేస్తే గొడవ లేదు, చిన్న 3 ద్రాక్ష పళ్ళైనా వెండి కనీసం 3 కిస్మిస్ పళ్ళు పట్టుకెళ్ళారా మాత్రం మట్టుండ వేయకపోతే 3 కిస్మిస్ పళ్ళు కింద చేపలని తింటాయి కదా, అవి పట్టుకెళ్ళండి. 3 సార్లు వేయండి. ఇలా పిప్పలాదుల చేత సృష్టింపబడిన ఓ కుర్చా, ఇదిగో నీకు ఆహారం వేస్తున్నాను, దయచేసి నాకు స్నాన ఫలితాన్ని ఇయ్యి అని కోరాలట. అప్పుడు ఆ కృత్య ఆ శక్తి మన పుణ్యాలు తినకుండా మనకి స్నాన ఫలితాన్ని ఇస్తుందట, లేకపోతే స్నాన ఫలితం వాడు పట్టుకుపోతుంట. కానీ ఇది ఒక సంప్రదాయం. అయితే సముద్ర స్నానం చేసేటప్పుడు మాత్రంట మట్టి కాకుండా రాయి వేయాలట, 3 రాళ్ళు వేయాలట. ఎందుకని సముద్ర కెరటాలకి రాళ్ళని బరదలు కొట్టే శక్తి ఉంది, నదులకి గట్లు కూలకొట్టే శక్తి ఉంది. అందుకని నదులుగా గట్టులు కూలిపోకుండా ఉండడం కోసం మట్టి ఉండలు సరిగ్గా నది చివరిలో వేయాలి, మధ్యలో విసరక్కర్లేదు, ఇక్కడ మెరకవ్వాలి. అందుకోసం ఈ సంప్రదాయం కూడా వచ్చి ఉంటుంది అన్నారు కొంతమంది వైజ్ఞానికంగా ఆలోచించేవాళ్ళు. సరే, మొత్తం మీద సముద్ర స్నానం చేస్తే చిన్న చిన్న రాళ్ళు వేయాలట ఆహారంగా అక్కడ కుర్చీకి. నదీ స్నానం చేసేవాళ్ళు, తటాక స్నానం చేసేవాళ్ళు చిన్న చిన్న మట్టి ముద్దలు కానీ లేదా అరటిపండు కానీ ద్రాక్షపండు కానీ వేయచ్చు. సరే, బాగానే ఉంది, వేసాం. లోపలికి ఎంత లోపల దిగాలి, వస్త్రాలు ఎన్ని వస్త్రాలు ధరించాలి? మామూలుగా 2 వస్త్రాలు ధరించి తీరాలి. ఒక పై వస్త్రం అప్పటిదాకా పైన ఉన్న వస్త్రాలు నడ్డికి కట్టుకోవాలి. వందనే స్నాన వేళాయాం, దేవతలకి పెద్దలకి నమస్కారం పెట్టేటప్పుడు పైన ఉత్తరయ్యాన్ని నడ్డికి కట్టుకుని వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలన్నారు. ఇక్కడ వస్త్రం ఉంటే వాళ్ళ గౌరవాన్ని తీసినట్లు, నువ్వు వినయంగా నమస్కారం పెడుతున్నట్లు కాదు. వందనే స్నాన వేళాయాం, నమస్కారం పెట్టేటప్పుడు స్నానం చేసేటప్పుడు కటిబంధ నమిష్యతే, ఆ వస్త్రాన్ని నడ్డికి కట్టుకొని స్నానం చేయాలన్నారు. అంటే పవిత్రమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు, దేవతా కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం గర్వంతో చేయకూడదు స్నానం. అందుకే చొక్కాలతో స్నానం చేయకూడదన్నారు. అందుకనే ఒకవేళ చొక్కాతో స్నానం చేసి ఆ చొక్కాను ఉప్పేసి నడ్డికి కట్టుకొని స్నానం చేయాలన్నారు. ఈ రహస్యాలు ఎందుకయ్యా అంటే పురాణ రహస్యాలు, నువ్వు చేస్తున్న పుణ్యాలు నీకు దక్కాలి అంటే ఈ పురాణ రహస్యాలు తప్పదు వినాలి, నేను ఆచరించాలి. ఆచరించినాడు నువ్వు చేసే ఫలితాలు 100కు 100 పాళ్ళు ఫలిస్తాయి. ఎక్కడి దాకా దిగాలి,
మన ఋషులు ఎంత గొప్పగా చెప్పారు అంటే పీకల్లో దిగామనుకోండి గబుక్కలో కిందకి దిగిపోతాం, పడిపోతాం, మునిగిపోతాం. అందుకని జలే నిమజ్జ బధ్నీయాత్, జలంలో ముందు నడ్డికి బట్టకట్టి దిగి నాభిమాత్ర జలే స్థిత్వ, నాభిమాత్రం మన బొడ్డు లోతు నీరులో దిగాలటండి. బొడ్డు లోతు కంటే ఎక్కువ దిగితే కాళ్ళు జారితే మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని తక్కువ దిగితే బుర్ర వంచి స్నానం చేసే అవకాశం ఉండదు. అందుకని నాభిమాత్ర జలే స్థిత్వ కృత్వా కేశాం శిఖాం, ఎప్పుడు కూడా ఈ జుట్టు ముడి ఉంటుంది, ఆ ముడి ఉప్పాలట. ఆడవాళ్ళని సరే స్నానం చేస్తూ జడను ఉప్పి స్నానం చేయాలి. శిఖం ఉంటుంది, ఆ శిఖం మనకి శిఖ లేదని గొడవ లేదు, బంధనాన్ని ఇప్పి స్నానం చేయాలి అన్నారు. తలకి ఒకవేళ మీరు తలపాక ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడూ తలపాక చుట్టుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ తలపాక తీసి స్నానం చేయాలి అన్నారు. ఆడవాళ్ళైతే మొలగద్దన్నారు, చేతులతో పోసుకోమన్నారు. మగవాళ్ళైతే హాయిగా మొలగచ్చు. ఎలాగా నిరుద్ధ కర్ణ నాశిస్తూ, నాశం అంటే ముక్కు, అంటే ఇలా మూసుకుని కళ్ళు మూసుకుని 3 సార్లు మొలగాలన్నారు. ఎంత జాగ్రత్తలు చెప్పారు చూడండి. ఈ ముక్కులో నీళ్ళు వెళ్ళిపోతాయి. 10 మంది స్నానం చేసిన ఆ కసువనంతో నీరు గబుక్కులు ముక్కులోకి వెళితే ప్రమాదం, ఉక్కిరి పిక్కిరి అవుతుంది. కళ్ళలోకి వెళ్తే కళ్ళు మండుతాయి, చెవులోకి వెళితే గలుగులు లేకపోతాయి, ఓ పట్టాలు నీళ్ళు రావు బయటికి. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. మన వాళ్ళు చెప్పారు అంటే చాలా శాస్త్ర ప్రకారం చెప్పారు, నీ ఆరోగ్యం కోసం చెప్పారు. ఏమంటున్నాడు, నిరుద్ధ కర్ణ, ఈ చెవులు మూసుకోవాలట, నాశ ముక్కు మూసుకోవాలట, కళ్ళు ఎలాగ కళ్ళు రప్పలు మూసుకుంటాం. త్రివారం మజ్జనం చరేత్, 3 సార్లు ములగాలని చెబుతోంది. ఒక ములుగు గబుక్కులు వేసిపోతాడు, సలేహేస్తోంది, అమ్మో కష్టం. ఒక ములుగుతా ఉంటారు, లాభం లేట. అంతే. తర్వాత స్నానం చేసి వచ్చేయడం కాదు, గట్టెక్కేసి. అక్కడ స్నానం అనేది 5 రకాలు చెప్పింది. సంకల్పం, సూక్త పఠనం, మార్జనంచ అగమర్షణం, దేవాది తర్పణం చేయవ స్నానం, పంచాంగ లక్షణం. 5 రకాలు, 5 అంగాలు ఉన్నాయి దీనికి. సంకల్పం, నువ్వు ఏ రోజు చేస్తున్నావో, ఏ అయినమో, ఏ ఋతువో, ఏ మాసమో, ఏ వారమో, ఏ పక్షమో, శుక్లపక్షమా కృష్ణపక్షమా, ఏ వారమో, ఏ తిథో, ఇవన్నీ చెప్పుకోవాలి. సంకల్పం అది అడ్రస్ లేని కవర్ ఎలాగైతే గమ్యం చేరుకోదో, నువ్వు చేసిన పుణ్యం నీకు దక్కాలి అంటే ఇదిగో అడ్రస్ చెప్పుకోవాలి. నువ్వు నీ గోత్రం, నీ నామం చెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే స్నానానికి ఫలితం ఉంటుందన్నారు. సంకల్పం, సూక్త పఠనం, ఋగ్వేదీయులు, సామవేదీయులు, యజుర్వేదీయులు ఉన్నారు కదా, వాళ్ళకి అనుకూలమైన సూక్త పఠనం చేయాలి. అగమర్షణంచ మార్జనం, నెత్తి మీద నీళ్ళు చల్లుకోవాలి. అగమర్షణం, పాప ప్రణాశనం, నీళ్ళు చల్లుకుంటూ ఆపోహిష్టం యో భవ అన్న మంత్రాలు చదువుకుంటూ నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటే, అపవిత్రంగా ఉన్న విష్ణునామస్మరణతో నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటే అది పవిత్రుడు అవుతాడని చెబుతాం శాస్త్రం. దేవాది తర్పణం చేయవ స్నానం, పంచాంగ లక్షణం, 5 లక్షణాలు. ఈ 5తో స్నానం చేస్తే నీ స్నాన ఫలితం 100కి 100 పాళ్ళు వస్తుందండి. నీకు మంత్రాలు రావక్కర్లేదు. నెల తెలుసును కదా, చైత్రమాసం, కృష్ణపక్షం, తిథి, వారం, నీ పేరు, నీ గోత్రం చెప్పుకుని స్నానం చెయ్యి. ఆ తర్వాత చేసి ఊరుకోకొట్ట. దేవాది తర్పణం చేయవా, నీకు ఇష్టమైన దేవతలు. తూర్పుకి ఇంద్రుడు అధిపతి, ఆగ్నేయానికి అగ్ని అధిపతి, ఇలా అష్టదిక్పతులకి ఇలా అర్ఘ్యాలు ఇవ్వాలట. అలాగే తర్వాత తలకాయ తుడుచుకుని మళ్ళీ ఆచమనం చేసి పితృతర్పణాలు చేయాలి. అంటే చనిపోయిన వాళ్ళు, అమ్మా నాన్న చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రాలు చెప్పి తర్పణాలు కూడా దక్షిణంగా తిరిగి తర్పణాలు ఇవ్వాలి. ఇలా చేయకపోతే నా కొడుకు, నా మనవడు స్నానం చేస్తున్నాడు, ఇవాళ నాకు తర్పణం ఇస్తాడు అని మన పితృదేవత కూడా వచ్చి గట్టిగా కూర్చుంటారట. నువ్వు తర్పణాలు ఎప్పుడైతే ఆయన పేరు చెప్పి ఆయన గోత్రం చెప్పి తర్పణాలు ఇస్తావు, ఎవరైనా సరే, ఏ కులం ఏ వర్గం వారైనా సరే, వాళ్ళ పేరు గోత్రం చెప్పి తర్పణాలు ఇస్తే వాళ్ళకి చెల్లుతుంది. అంటే వాళ్ళకి దాహం తీరుతుందట. చనిపోయిన వాళ్ళు కూడా ఫలితం వస్తుంది నువ్వు ఇచ్చే తర్పణం వల్ల. స్నానాదనంతరం కుర్యాత్ దేవర్షి పితృతర్పణం. స్నానం చేసిన తర్వాత ఎవరైతే ఇస్తారో వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఆ దేవతల ఆశీస్సులు కలుగుతాయి, పితృదేవతల ఆశీస్సులు కలుగుతాయి. పితృదేవతలకి దక్షిణంగా నీడిపోయాలి, తూర్పుగా తిరగడం ఇంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆగ్నేయ దిక్కుగా తిరగడం అగ్నికి అర్ఘ్యం ఇవ్వడం. ఇలా చేస్తూ ఎవరైతే ఉత్తీర్య పీడయేద్వస్త్రం సంధ్యాకర్మ తతఃపరం, ఆ తర్వాత శుభ్రంగా తలకాయ మళ్ళీ తుడుచుకుని
గట్టు మీద 3 నీళ్ళు పోసి ఆచమనం చేసి గట్టు మీదకి వచ్చి అప్పుడు గట్టు మీద రావకలు మోకాళ్ళ కిందకంటే నీళ్ళు వచ్చే మోకాళ్ళ కిందకి రావాలి. చేపలు కొడతాయి, గట్టు మీద కూర్చున్నా పర్వాలేదు హాయిగా. అప్పుడు సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటే అప్పుడు నీ స్నానం సరైన పుణ్యం పొందుతుంట. అయితే ఎప్పుడు స్నానం చేస్తే గొప్ప పుణ్యం అండి, రోజు స్నానం చేస్తున్నాం అది కాదు. పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృత్ గోదావరి స్నానం సకృత్ మందాకినీ స్నానం కులకోటం సముద్ధరేత్ అని చెబుతాం శాస్త్రం. ఒక్కసారి స్నానం చేస్తే 1,000,000 మందిని ఉద్ధరిస్తుంటుంది. ఎప్పుట పుష్యార్కే పుష్యమీ నక్షత్రంతో కనుక ఆదివారం వస్తే ఆ వేళ ఖచ్చితంగా ఎంత మహాపుణ్యమో చెప్పలేం. సులభంగా పుణ్యాలు సంపాదించే రహస్యాలు పురాణాలు చెప్పేయండి. అది మనం నేను ఆచరించాం, 10 మందికి చెప్పాం. ఈవేళ ఈటీవీ లైఫ్ నిజంగా అందిస్తున్నారంటే చాలా గొప్ప విశేషాలు అందిస్తున్నారు. పుష్యార్కే పుష్యమీ నక్షత్రంతో ఆదివారం రావాలి. జన్మ నక్షత్రే మీ జన్మతిథి నాడు. వ్యతిపాతే వ్యతిపాత యోగం అని ఆదివారం అమావాస్య వచ్చిన సోమవారం పౌర్ణమి వచ్చిన చాలా పుణ్య దివసం అది. ఉపయోగం మహాపుణ్యం. వ్యతిపాతే చ దినత్రయే 3 తిథులు కలిసి వచ్చిన రోజు. సకృత్ గోదావరి స్నానం సకృత్ కృష్ణానది స్నానం. ఏ నదులనే ఒక్కసారి స్నానం చేస్తే చాలట. కులకోటం సముద్ధరేత్ నీ కులంలో 1,000,000 మందిని ఉద్ధరిస్తుంటుంది. చూడు మహాపుణ్యాలని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. ఇంకా స్నాన ప్రకరణమే చాలా విశాలమైన ప్రకరణం. 20 మంది మహర్షులు ఇంచుమించుగా స్మృతుల్లో స్నానాన్ని ప్రసంగం చేయకుండా ఎవరూ లేరు. నిత్య జీవితంలో స్నానం చాలా ప్రధానంగా కూర్చొని చెబుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్రశత